ఆదికాండం 21:12 చాలా మిక్కిలి దుఃఖపడతాడండి అబ్రహాం. మిక్కిలి దుఃఖం అండి, అది భరించలేని దుఃఖం. ఆయన గుండెలో పగిలిపోతుంది. ఎందుకంటే శారా ఒక మాట చెప్పింది, ఈమె సంతానాన్ని వెళ్ళగొట్టేసే అంది. ఆ మాటట గుండె పగిలిపోయిందంట అబ్రహాంకి. అసలు ఏం చేయాలో నలిగిపోయేస్తుందండి. కొన్నిసార్లు కొందరి జీవితాలు ఏం చేయాలో తెలియక నలిగిపోతూ ఉంటారు. అటు ఇటు నలిగేవారు ఉంటారు, అటు ఇటు కృంగేవారు ఉంటారు, అటు ఇటు గుండె పగిలేవారు ఉంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఎటు చెప్పినా బాధనే, ఎటు చెల్లాలో తెలియదు, నలిగిపోతున్న అనుభవాలండి ఈ రోజులు. వ్యక్తిగత జీవితాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, మిక్కిలి దుఃఖము కలిగిందట ఆయనకి. దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా నువ్వు దుఃఖపడవద్దు, ఏడవద్దు. 2024లో ఈ పాటను నేను రాశా. చాలా దుఃఖముతో వేదనతో అన్ని పరిస్థితులు పడ్డప్పుడు నేను ఒక స్వరం విన్నా. అదేంటంటే ఇర్మియా గ్రంథం 31:17 చాలా ఏడుస్తున్నా, చాలా కన్నీరు గారుస్తున్నా. అప్పుడు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుని ఆజ్ఞట, అబ్రహాము నువ్వు ఏడవద్దు, ఇది దేవుని ఆజ్ఞ. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఆజ్ఞ జారీ చేస్తున్నాడట. ఈ రాత్రి ఆజ్ఞాపిస్తున్నాడు నీతో, ఏడవద్దు, నువ్వు నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. ఏడుస్తున్నప్పుడు ఈ పాట ట్యూన్ చేసి పాట రాసేప్పుడు, ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితం ఉందిలే, మనసుకైన గాయము మానిపోయే సమయం అయిందిలే, మారాను మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేరుస్తాడు. విడిచిపెడతాడండి, మధ్యలో వదిలేస్తాడు యేసయ్య మనల్ని. ఆయన వదిలేడు కదా మనల్ని. ఎందరో మీరు ఏడుస్తున్నారు, మీ జీవితాలు ఎన్నో నలిగిపోయి ఉన్నాయి. నువ్వు ఏడవకు, ఊరుకో, నువ్వు ఏడవద్దు. మిక్కిలి దుఃఖపడుతున్నాడు అబ్రహాం. పాపం చాలా ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఈ పరీక్ష, ఈ జీవితం నాకు, నేనేం చేశానయ్యా, నాకు కొడుకుని ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు ఈ కొడుకుని ఎల్లగొట్టమంటుంది అంటే, దేవుడు అన్నాడు, ఏడవద్దు అబ్రహామా, దుఃఖపడకు, శారా చెప్పినట్టు చెయ్యి, పంపించు. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక. నువ్వు చాలా కృంగిపోతున్నావు కదా, నేను ఈ సంతానాన్ని కూడా ఒక జనముగా చేసేదను, గొప్ప జనముగా చేస్తా. నువ్వు అట్లా దుఃఖపడకు, నేను వదిలిపెట్టను. ఎంత మంచి దేవుడు అండి. నీ కుటుంబంలో కష్టాలను బట్టి, దుఃఖాలను బట్టి, శోధనలను బట్టి, బాధలను బట్టి, మిక్కిలి దుఃఖము, బాధ, వేదన, కొన్నిసార్లు భర్తని బట్టి, భార్యను బట్టి, కుటుంబాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, చెయ్యని నేరమును బట్టి, జీవితంలో కొన్నిసార్లు ఏ తప్పు చేయనప్పుడు కొన్ని మాటలు పడతా ఉంటాం మనం. కానీ దేవుని బిడ్డలారా, మన వేదనని తొలగించే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు.